హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు క్రాంతి విత్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీకు ఈరోజు క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం అయితే మీకు నేను చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ చర్చ్ మనకు హనుమకొండ నుంచి అయితే 22 కిలోమీటర్ల దూరంలో అయితే మనకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చర్చ్ అయితే మనకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్గా ఇది పిలువబడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ చర్చి నిర్మాణానికైతే 150 కోట్ల వ్యయం అయితే ఖర్చు అయిందని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మెయిన్ రోడ్ నుంచి అయితే మనకి ఇలా చమాన్ అవుపడుతుంది. ఇక్కడ బస్సులు కూడా ఆగడం జరుగుతుంది. ఇది చమాన్ నుంచి మనం అయితే లోనికి అయితే వెళ్తే 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు ఈరోజు క్రిస్మస్ పండగ కదా. ఈ చర్చి వివరాలు కనుక చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు విశ్వాసి అయిన పాల్సన్ రాజ్ అనే వ్యక్తి ఇక్కడ 1992లో చిన్న గుడిసె వేసి అయితే ఇక్కడ ప్రార్థనలు చేసేవాడు. ఆ చిన్న కుర్చీలు కాస్త రేకులయ్యాయి. రేకులతో పాటు ఇక్కడ మనకు పెద్ద చర్చ్ అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తారు కదా, రోడ్డు మించి మనకు 1/2 కిలోమీటర్ లోనికి రాగానే మనకి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, రోడ్డు మించి 1/2 కిలోమీటర్ లోనికి వచ్చిన తర్వాత మనకి ఇలా చమాన్ ఉంటుంది. ఈ చమాన్ నుంచి మనం లోనికి అయితే వెళ్ళొచ్చు. అదే మనం వెళుతుండగా మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే పశువుల పాక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు అనేక మంది ఇక్కడ ప్రార్థనలు చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. ఈ చర్చి నిర్మాణానికైతే సుమారుగా 7 సంవత్సరాల సమయం అయితే పట్టిందని ఇక్కడ చెప్తున్నారు. సుమారుగా 50 నుంచి 100 మంది అనాథ వాళ్ళకైతే ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోజు వాళ్ళకు ఉచిత భోజనం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు, టెంపుల్ ఎంట్రీలో ఇలా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, చర్చ్ అయితే ఎంత బాగా నిర్మించారో అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. చర్చి ప్రాంగణంలో చూసుకున్నట్లయితే 50,000 నుంచి 70,000 మందే సుమారుగా ఉన్నారు. చర్చ్ అయితే సుమారుగా 8 ఎకరాలు అయితే ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. 8 ఎకరాల వెడల్పులో అయితే చర్చి నిర్మించడం జరిగింది. సుమారుగా అయితే ఇక్కడ రోజు 200 మంది పైగా పనిచేయడం జరిగిందని ఇక్కడ చెప్తున్నారు. ఇంత పెద్ద చర్చి మన తెలంగాణలో ఉండడం అయితే నాకు చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, చర్చ్ అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది. కులమత భేదాలు, ఎలాంటి భేదాలు లేకుండా చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు. లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సిలువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ ప్రార్థనలు అయితే చేసుకుంటున్నారు. సిలువ కొంచెం ముందుకు రాగానే మనకు ఇక్కడ ఉలివ చెట్టు చూసారు కదా, మన ఇజ్రాయెల్ దేశం నుంచి అయితే ఇది తీసుకురావడం జరిగింది. ఇలాంటి 4 ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం చర్చి ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సుమారుగా ఇది 50 అడుగులు అయితే ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. చాలా హైట్ ఉంది. ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు మనం ఇంతకుముందు ఉలివ చెట్టు అయితే చూసాం కదా. ఫ్రెండ్స్, చర్చి నిర్మాణం చూసుకున్నట్లయితే మనం పొడుగు 240 అడుగుల ఎత్తు అయితే ఉంది. ఫ్రెండ్స్, అలాగే 240 అడుగుల వెడల్పు అయితే ఉంది. ఫ్రెండ్స్, శంకుస్థాపన జరిపేటప్పుడు అయితే సెలెం నుంచి మట్టిని తీసుకొని ఇక్కడ శంకుస్థాపన అయితే జరిపాడట. ఫ్రెండ్స్, మనం చర్చిలోనికి వెళ్ళడానికి అయితే 3 ద్వారాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తండ్రి యొక్క ద్వారం, కుమారుడి యొక్క ద్వారం, పరిశుద్ధాత్మ యొక్క ద్వారం. 3 ద్వారాలు అయితే ఇక్కడ మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, మన మొదటి ద్వారంలో నుంచి అయితే మనం చర్చిలోనికి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి, చర్చ్ అయితే చాలా అద్భుతంగా కట్టారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పాటకు ఇక్కడ దేవుని యొక్క వాక్యం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూడండి, సుమారుగా ఒక 60,000 మంది అయితే ఇక్కడ ప్రార్థనలు అయితే పాల్గొంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు క్రిస్మస్ పండుగ కదా. ఫ్రెండ్స్, నిలబడడానికి కూడా గ్యాప్ లేకుండా జనాలు అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా చూడండి. ఈ చర్చికి అయితే మీరు కంపల్సరీ రావాల్సిందే. శంకుస్థాపన జరిగేటప్పుడు అయితే బైబిల్ ప్రకారంగా 12 వజ్రాలు అయితే అందులో వేయడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే మనం చర్చ్ అయితే చూసాం కదా. మనకు అక్కడ పిల్లర్లు అయితే అవపడుతున్నాయి కదా. ఫ్రెండ్స్, ఆ పిల్లర్లకు ఉన్న మన గోల్డ్ ఫ్రేమ్స్ అయితే మనకు చైనా నుంచి అయితే తెప్పించారట. ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, కలర్ఫుల్గా చూడడానికి. అలాగే చూసుకున్నట్లయితే మనకు చర్చి లోపల ఉన్న మార్బుల్స్ చూసుకున్నట్లయితే వియత్నాం నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, అద్దంలాగా అవపడుతున్నాయి. ఫ్రెండ్స్, కింది నుంచి చూసినట్లయితే చూసారు కదా, మన పాల్సన్ రాజు గారు అయితే మన వాక్య సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చ్ నిర్మాణానికి గాను 150 కోట్ల రూపాయల వ్యయం అయితే అయిందని ఇక్కడ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పైకప్పు చూసారు కదా. ఈ పైకప్పు అమెరికా నుంచి అయితే అల్యూమినియం ఫైల్స్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, పైకప్పు నిర్మాణానికే మనకు 2 సంవత్సరాల సమయం అయితే పట్టిందని ఇక్కడ చెప్తున్నారు. ఫ్రెండ్స్, చాలా బాగుంది. విమానాలు తయారయ్యే అల్యూమినియం ఫైల్తో అయితే పైకప్పు తయారు చేశారు.
మనం చర్చి చూసుకున్నట్లయితే మనం చర్చి పై భాగానికైతే వచ్చేసాం. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాం ప్రస్తుతానికైతే. మనం పైనుంచి చూసినట్లయితే విజిట్ చూడండి చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మనకు పాల్సన్ గారు వాక్యం బోధిస్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! పాల్సన్ గారితో ప్రేయర్ చేయించుకోవడానికి ఎంతమంది క్యూ లైన్ అయితే ఉందో చూడండి. భారీగా లైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చర్చ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సుమారుగా 9 ఎకరాలైతే ఇది వెడల్పు అయితే ఉంటుందట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చర్చ్‌లో సౌండ్ సిస్టమ్ అయితే ఫ్రాన్స్ దేశం నుంచి నిస్కో కంపెనీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మన పాల్సన్ రాజు గారి ఆశీర్వాదం కోసం ఎంతమంది భక్తులైతే వెయిట్ చేస్తున్నారో చూడండి. ఎంత లైన్ అయితే ఉందో చూడండి. అలాగే దయ్యాలు పట్టిన వాళ్ళని కూడా బాగు చేశారని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు. ఆయన తాకితేనే రోగాలు నయమైపోతాయని ఇక్కడ చాలామంది ప్రజలైతే నమ్ముతున్నారు. 1992లో నలుగురితో ఆయన ప్రయాణం ఇప్పుడు చూడండి సుమారుగా 1,00,000 మంది దాకా వచ్చిందంటే ఆయన దేవుని కృప ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది బాగయినామని చెప్తున్నారు. అలాగే బాగైన వాళ్ళందరికీ చర్చికైతే డొనేషన్లు కూడా ఇచ్చారట ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది చేయేస్తే గానీ ఇంత పెద్ద చర్చి నిర్మాణం జరుగుతుంది. ఫ్రెండ్స్ మేమైతే ప్రేయర్ ముగించుకొని బయటికైతే వస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చర్చ్ అయితే బాగుంది. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. చర్చికొచ్చి ప్రేయర్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్స్ చర్చి వీడియో అయితే మనం చూసాం కదా! మనం చర్చి ముందైతే ఇలా ఖాళీ స్థలం ఉంటుంది. ఇక్కడ విశ్వాసులందరూ ఇక్కడ భోజన నిమిత్తం ఇక్కడ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొద్ది ముందుకొచ్చినట్లయితే పాత చర్చ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదే పాత చర్చు. ఇక్కడే మనకు విశ్వాసులకు పాల్సన్ రాజు గారు వాక్యం అయితే చెప్పడం జరిగింది. ఇక్కడే అనేక మంది రోగులు స్వస్థత పొందారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అలాగే అటు సైడ్ చూసుకున్నట్లయితే దయ్యాలు పట్టిన వాళ్ళు స్వస్థత పొందడం జరిగిందని ఇక్కడ చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ రండి. ఎవరైనా బాగాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే విశ్వాసులకు వాలంటీర్లకు ఇక్కడే కూరగాయలతో పాటు వరి కూడా పండిస్తారు ఫ్రెండ్స్. మనకు అనేక కూరగాయలు అయితే ఇక్కడే పండుతాయి. అలాగే మనకి ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పాలతో పాటు మనకు ఇక్కడ అన్ని కూరగాయలు అయితే లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా క్రిస్మస్ పండుగ కదా, పిల్లలు ఏడవకుండా మన క్రిస్మస్ తాత గెటప్లో అయితే చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. పిల్లల్ని అయితే చాలా బాగా ఆడిపిస్తున్నారు. చిన్నపిల్లల్ని అయితే చాలా బాగా ఆడిపిస్తున్నారు. చూసారు కదా మన చర్చి చుట్టూ అయితే మనకు 4-5 అయితే మన క్రిస్మస్ తాత గెటప్తో పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన చర్చి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇక్కడ కొబ్బరి నూనె బాటిల్ మనకు క్యాలెండర్స్ అయితే అమ్మడం జరుగుతుంది. కొబ్బరి నూనె బాటిల్ వచ్చి 100 రూపీస్ అడుగుతున్నారు. క్యాలెండర్ 100 రూపీస్, 200 రూపీస్కి 2. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు జ్యువెలరీస్ అన్నీ లభిస్తున్నాయి. ఇక్కడ మన దేవుని సిల్వలు కానీ కీ చైన్స్ కానీ మనకు అనేక రకాలైన ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు తీసుకోవచ్చు. బైబుల్ కవర్స్ కానీ మనకు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. క్యాలెండర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. మనం తినుబండారాలు కూడా అన్ని లోపలనే దొరుకుతాయి. మనకు ఏవైనా కొనుక్కొని మన లోపలే తినొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా చర్చి వీడియో అయితే చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ధన్యవాదాలు.